సాధారణంగా అల్లుడు అత్తగారింటికి వెళితే అరిటాకులో 60 రకాల వంటలు, అత్తమ్మ ఆదరణ, భావమరుదుల సందడి ఉంటుంది. కానీ మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రబుద్ధుడు అల్లుడు ఆయన మాత్రం ఆయన రూటు మొత్తం మార్చేశాడు. అత్తగారిచ్చే మర్యాద కోసం వెయిట్ చేయకుండా తనే స్వయంగా మర్యాద తీసేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అత్తగారింటికి కన్నం వేసిన ఆ ముద్దుల అల్లుడి నిర్వాకమేంటో ఇప్పుడు చూద్దాం. కారపల్లి మండలానికి చెందిన ధారా రాంబాబు అనే ఓ ప్రబుద్ధుడు పనిపాట వదిలేసి మద్యానికి బానిసయ్యాడు. జేబులో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక కళ్ళు అత్తగారి ఇంట్లో ఉన్నటువంటి బంగారం మీద పడింది. అత్త కమలమ్మ పొలం పనికి వెళ్ళడం చూసి ఇదే అదునుగా భావించాడు. అత్తగారి ప్రేమను దోచుకోవాల్సింది పోయి ఇంటి తాళం పగలగొట్టి 1.5 తులాల బంగారు నెక్లెస్ను దోచుకున్నాడు. ఇక సీన్ కట్ చేస్తే నెక్లెస్ కొట్టేసిన ఆనందంలో మహబూబాబాద్ వెళ్ళి ఎంజాయ్ చేద్దామనుకున్నాడు రాంబాబు. కానీ సీన్ రివర్స్ అయింది. సత్యనారాయణపురం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. మనోడి మొహంలో దొంగతనం చేసిన కళ ఉట్టిపడిందో ఏమో గానీ పోలీసులు ఆపగానే వణికిపోయాడు. గట్టిగా అడిగేసరికి అత్తగారి సొత్తు అల్లుడికి హక్కు అన్నట్లుగా అసలు విషయం ఒప్పేసుకున్నాడు. అల్లుడు వస్తే అరిసెలు పెడదామని అత్తమ్మ అనుకుంటే ఈ రాంబాబు మాత్రం ఉన్న నెక్లెస్ పట్టుకువెళ్ళి అత్తమ్మకు గట్టి షాకే ఇచ్చాడు. ఇంట్లో చోరీ జరిగిందని తెలిసి లబోదిబోమంటూ బయ్యారం పోలీసులను ఆశ్రయించింది కమలమ్మ. తన నమ్మకాన్ని వమ్ము చేసిన అల్లుడి తీరు చూసి తల పట్టుకుంది. మొత్తానికి పోలీసులు రాంబాబు నుంచి ఆ బంగారు నెక్లెస్ను స్వాధీనం చేసుకున్నారు.